540 పిక్సెల్ ఉండాలి, హైట్ 960 పిక్సెల్ ఉండాలి. బట్ రికమెండెడ్ యూజింగ్ 1080 by 1960 అవాయిడ్ క్రాపింగ్ అని వస్తుంది కదా. అయితే ఇంత ఉండాలి, కాకపోతే ఇంత రికమెండేషన్. బట్ వీడియో ఎంత ఉంది అంటారంటే 480 by 864 ఉంది. అంటే వీళ్ళు అనుకున్న దానికంటే తక్కువ ఉంది సైజ్ కానీ హైట్ కానీ. సో అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ వీడియోను జస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఎక్కడ అంటే వీడియో కట్లో కానీ లేకపోతే క్యాన్వాలో కానీ, ఈ రెండిట్లో ఎక్కడైనా కానీ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేయాలి. లేకపోతే అలా కాదు అనుకుంటే కూడా ఇక్కడ ఇంకొకటి స్టెప్ ఉంటుంది. ఫేస్బుక్లో ఫీడ్ అని ఉంటుంది. ఈ ఫీడ్ తీసేశారనుకోండి, ఇక్కడ వెళ్ళిపోతుంది. చూడండి ఎర్రర్ వెళ్ళిపోయిందా. ఫీడ్ అని పెట్టాగానే డైరెక్ట్గా వెళ్ళిపోయింది చూడండి. బట్ ఫీడ్ అనే దాంట్లో ఇలా వస్తుంది. ఫీడ్ అంటే ఇక్కడ సైడ్స్కి బ్లాక్ వస్తుంది. అదే మీరు రీల్ పెట్టారనుకోండి ఇలా వస్తుంది. ఇక్కడ దీనికి ఎట్లయినా ఇవ్వండి, కిందికి రండి. అక్కడ నుంచి చేంజ్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. నేను ఏం చేస్తున్నా అంటానంటే కావాలంటారంటే ఇట్లా రిమూవ్ చేయొచ్చు. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఏం చేస్తాను అంటారంటే డిజిటల్ మణిరత్నంలో అలాగే పెట్టిన జస్ట్ నీకు కావాల్సింది సెలెక్ట్ చేయి, నీకు అవసరం లేని సెలెక్ట్ తీసేసాయి, జస్ట్ రిమూవ్ చేసేసి అంతే. ఇప్పుడు షెడ్యూల్ చేయాలి. చాలా మంది షెడ్యూల్ చేయాలనుకుంటున్నారు. కంటెంట్ క్రియేటర్స్ కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏం చేస్తారంటారంటే ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఇదే ప్రాసెస్, ఇంకా దేనికి మించిన స్ట్రాటజీ యూజ్ చేయరు. జస్ట్ సింపుల్ వాళ్ళు చేసే పని ఏంటంటే వారం అంతటికి ఏం కంటెంట్ ఉందో సండే కానీ సాటర్డే కానీ రెడీ చేసుకుంటారు. కంటెంట్ మొత్తం టోటల్గా రెడీ చేసుకుంటారు. యాక్చువల్గా అయితే సాటర్డే రెడీ చేసుకుంటారు, సండేనేమో క్రియేట్ చేస్తారు. మండే ఏం చేస్తారంటే అప్లోడ్ చేస్తారు, అన్ని షెడ్యూలింగ్ చేస్తారు. ఏది కూడా అప్పుడప్పుడునే అదే రోజు చేసి అదే రోజు ఎడిటింగ్ చేసి అదే రోజు చేయరు. ఇది షెడ్యూలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షెడ్యూలింగ్ చేయాలి. ఈ షెడ్యూల్ పోస్ట్కి వెళ్తే ఇప్పుడు నేను 15 కదా, 15 ఏ టైం షెడ్యూల్ చేయాలి? మార్నింగ్ అనుకున్నా. మార్నింగ్ 7:30 AM 8 AM షెడ్యూల్. నేను 8:30 పెట్టింది కదా, 8:30 పెట్టింది. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఏదైనా రాంగ్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళండి, 3 డాట్స్ మీదకి వెళ్ళండి, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ డిస్ప్లే వస్తుంది. మళ్ళీ ఎక్కడైనా ఎడిట్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్కి రండి. మీకు ఇది మీకు అవసరం లేదు, షెడ్యూల్ ఆ రోజు బై మిస్టేక్ పెట్టారు అనుకోండి, జస్ట్ డిలీట్. మళ్ళీ షెడ్యూల్ ఇంతకుముందు ఏం చేసిన 8:30 పెట్టిన, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా 8 పెడదాం అనుకుంటున్నా. సో 8:1కి వెళ్దాం అనుకుంటున్నాను. 8:1 AM 15 చూడండి షెడ్యూల్ క్లోజ్. చూడండి నేను ఇప్పుడు 6:30 అవుతుంది కదా, ఇది పోస్ట్ 8 o'clockకి షెడ్యూల్ వస్తుంది. రీల్స్లో దీంట్లో వస్తుంది. షెడ్యూల్ చేయాలి. ఇలా షెడ్యూల్ చేసామనుకోండి, ఈ షెడ్యూల్ చేయడం వల్ల ఏంటంటే చాలా మట్టుకు మీరు ఏదైతే పని చేస్తారో మీకు పని అనేది మొత్తానికి తగ్గిపోతుంది. గంట చేసే పని ఒక 10 నిమిషాలు చేస్తారు. 10 మంది చేసే పని ఒకరు చేయొచ్చు. మీరు ఇలా వాడితే దీన్ని ఎలా వాడాలో మీకు చెప్తున్నాను, మీకు యాక్సెస్ కూడా ఇచ్చాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటారంటే ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వండి, సపోర్ట్ చేస్తాము. బట్ ఎక్కడ కూడా మీరు మీ ప్రతిరోజు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్, రోజు ఒక రీల్ అయినా పోస్ట్ చేస్తూ ఉండండి. మనకు వ్యూస్ వచ్చాయా, వ్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, ఫాలోవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓన్లీ ఫర్ బ్రాండ్ అవ్వడానికి సోషల్ మీడియాలో ఎక్కువగా మనం వేరే వాళ్ళకి తెలియడానికి మనం చేస్తున్నాం. అంతేగాని వ్యూస్ ఎలాగ మీరు పెట్టే ప్రతి కంటెంట్కి ఎలాగైనా ఒకరోజు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. దాని గురించి మీరు టెన్షన్ పడడం అవసరం ఏం లేదు. మీరు చేస్తున్న పని పైన ఫోకస్ పెట్టండి, చేస్తున్న పనిని కన్సిస్టెంట్గా చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఒక రోజుకు ఈ రోజు లేకపోయినా 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, అయినా కూడా ప్రాబ్లం ఏం కాదు. కానీ కన్సిస్టెంట్గా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఒక రోజు నీ సోషల్ మీడియాలో SMMలో నీవు ఖచ్చితంగా కనబడతావు. మీకు తర్వాత మీకు చెప్తాను, దీన్ని అవేర్నెస్ అండ్ క్యాంపెయిన్ ఉంటుంది. జస్ట్ 100 రూపీస్ పెడితే
ఇంచుమించు దాదాపు 30 నుంచి 40,000 మెంబర్స్ చూస్తారు. అక్కడ నుంచి ఎలా లీడ్స్ తెచ్చుకోవాలనేది కూడా మీకు చెప్తారు. ఆ క్లాస్ మళ్ళా ఉంది. నెక్స్ట్ క్లాస్లో అది చెప్తాను. డెఫినెట్గా అటెండ్ అవ్వండి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్. బాయ్.